తాజాగా హైదరాబాదులో పవన్ కళ్యాణ్ మీటింగ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క ప్రసంగం చేశారో దానికి సంబంధించి ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, అది అంతర్గత పార్టీకి సంబంధించిన అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా, అంటే ఎక్స్పెన్షన్లో భాగంగా పార్టీ బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి పార్టీ కార్యకర్తల సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం విషయంలో వచ్చినటువంటి ఏదైతే ఉందో దానికి పర్మిషన్ సంబంధించిన ఇష్యూ కావడం, పవన్ కళ్యాణ్ని రానివ్వమని చెప్పేసి కొంతమంది నాయకులు అంటాం, అయినా కూడా ఆయన హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం కానివ్వండి, జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయడం కానివ్వండి కొత్త విషయమే కాదు. 2019లో జనసేన పోటీ చేసింది, తాజాగా రీసెంట్గా కూడా పోటీ చేసింది. ఆల్రెడీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ గెలవడం జరిగింది, ఒక మహిళా మున్సిపల్ కౌన్సిలర్ నల్గొండ జిల్లాలో గెలవడం జరిగింది, సర్పంచ్లు గెలిచారు జనసేన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని. అయినప్పటికీ కూడా ఇన్ని జరిగినా కూడా కొత్తగా ఇప్పుడేదో ఆంధ్ర తెలంగాణ మూమెంట్ ఏదో ఉన్నట్టుగా అంతా అయిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది, పుష్కర కాలం తర్వాత కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ అన్న మాటని ఇటు ఆంధ్ర తెలంగాణ ఇష్యూలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ఇది గమనించినట్లయితే నాకు అనిపించింది ఏంటంటే, తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి స్వయంగా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేకపోవటం, తన నివాసంలోకి వెళ్ళి మరీ ప్రధానమంత్రి కలవడం అనేది దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చకు దారితీసింది. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని వెంటనేంటి అనేది ఇప్పుడు చర్చ. నిజానికి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అయితే కాదు, అది పార్టీ అంతర్గతంగా వాళ్ళు ఇచ్చినట్టు ఒక హోదా. కూటమి ప్రభుత్వంలో ఉండటం తెలుసు మనకి, ఏ కారణం చేత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ యొక్క పార్టీ ఆ యొక్క కూటమి భాగస్వామ్యం కావడానికి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా మనకు తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నరేంద్ర మోడీ హైదరాబాద్ రావడం, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత తెలంగాణలో కొంత పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత అనేది మొదలైంది. కొన్ని వర్గాల్లో, కొన్ని పార్టీల్లో అని అనుకోవచ్చు. ఏది ఏమైనా కూడా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, బీజేపీ తెలంగాణలో బలోపేతం చేయటం, ఈ అంశాలు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళకి కొంత ఇంటర్లింక్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరుడు ఎవరైనా సరే భారతదేశంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రజలని రెచ్చగొట్టే విధంగా లేకపోతే కొంత గొడవలు జరిగేటువంటిది, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క మీటింగ్స్కి పర్మిషన్ ఉండదు. అంత అగ్రెసివ్గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు నిజంగా పవన్ కళ్యాణ్ విషయంలో. కానీ ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోవడం, నేను రానివ్వమంటాం, అది సరైన పద్ధతి కాదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడేటప్పుడు అన్నాడు ఆయన, ఇది తెలంగాణ ఎవరబ్బా జాగీరు అని ఒక మాట అయితే అన్నారు. నన్ను రావద్దన్నాక ఎవరు మీరు అనేటువంటి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఇది ఎవరబ్బా జాగీరు అని అన్నారు. నిజానికి దేశం కూడా ఎవరబ్బా జాగీరు కాదు, రాష్ట్రాలు కాదు, ప్రాంతాలు కాదు, ప్రతి భారత పౌరుడి యొక్క దాంట్లో యొక్క పాత్ర ఉంటుంది దేశంలో. దానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కానివ్వండి, ఆ తర్వాత గద్దర్ కూతురు వెన్నెల గారు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అలానే కేటీఆర్ కావచ్చు, చాలామంది నాయకులు దానికి స్పందించారు, తీవ్రంగా ఖండించారు. అయితే ఒక విషయం మీరు గమనించినట్లయితే బీజేపీ తప్పించి మిగతా దాదాపు అన్ని పార్టీలు కూడా ఖండించాయి. నిజానికి నాకు తెలిసి ఖండించాల్సినంత అవసరం అయితే లేదు. దాన్ని ఉలవలు పొలవలుగా అంటారు కదా, ఆ విధంగా చేసి దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.
కామన్గా అనే మాట అది, ఎవడబ్బా జాగిరే అని మాట్లాడుతున్నావు ఏమనేది కామన్గా అనేదే మాట. అవును, మా అబ్బా జాగిరే, మా తాత జాగిరే, తర్వాత నా పిల్లల జాగిరే, తెలంగాణ పౌరుల జాగిరే, 4 కోట్ల మంది తెలంగాణ పౌరులది అని రెచ్చగొట్టే విధంగా అయితే ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావాన్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్లే అనిపించింది. ఎందుకు అలా మాట్లాడారు? ఇంత రాజకీయ పరిపక్వత, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన పొన్నం గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడినటువంటి ఒక పార్టీ, నేషనల్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నించేటువంటి పార్టీ, ఆల్రెడీ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా స్పందించింది? వాళ్ళది నేషనల్ పార్టీ కాదా? టీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా చేసి విజయవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి, మహారాష్ట్రలో కూడా పోటీ చేసి, ఇలా దేశవ్యాప్తంగా వ్యాపించబోతున్నామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించలేదా? ఆ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళలేదా? మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్నవాడిని ఇక్కడ రమణానికి వచ్చినటువంటి మీ తప్పేంటి? ఇంకా మీకు విజయవాడతో సంబంధాలు లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మొత్తం ఉండేది, ఆయన సొంత ఇల్లు ఉంది హైదరాబాద్లోనే. ఆయన హైదరాబాద్ వచ్చి మాట్లాడడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? జాగీరా అనే పదాన్ని మీరు ఆ విధంగా తీసుకొని జనాన్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఒక కామన్ ఓటరు, కామన్ మ్యాన్గా ఆలోచిస్తే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, బీజేపీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర పోషించబోతున్నాడు అనేటువంటి ఊహాగానాలు, అంచనాలు మీకు ఉండబట్టే ఆల్రెడీ గడిచినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు రావడం, 16లో 8 స్థానాలు రావడం, వచ్చేటువంటి జిహెచ్ఎంసీ మొత్తం కూడా అర్బన్ ఓటింగ్ కాబట్టి అర్బన్లో ఎలాగూ బీజేపీకి పట్టు ఉంటుంది. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా కూడా కలిస్తే, స్ట్రెంగ్త్ కూడా కలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అవుతుందనేటువంటి బాధ మీకు ఏమైనా ఉందా? ఆందోళన ఏమైనా మీకుందా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ప్లస్ అవుతుందనేది తప్పించి మీకు దీంట్లో వేరే ఏమీ కనిపించట్లేదు. దాన్ని అంత ఇష్యూ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, 12 సంవత్సరాలు అయింది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో హ్యాపీగా ఉంటున్న టైంలో ఎందుకు మీరు ఆ విధంగా చేస్తున్నారు? నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడం ద్వారా, పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడిలాగా వ్యతిరేకిస్తే ఎందులో కొంత ఇబ్బంది ఉండేది కాదేమో, కానీ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని, నీకేం పని అని మాట్లాడటం ద్వారా మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానివ్వండి, ఆంధ్ర ఓటర్లు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అందరూ మీకు యాంటీగా ఉండేటువంటి పరిస్థితి ఉండదా? ఎందుకు మీరు అలా ఆలోచించట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇది చాలా ఖచ్చితంగా అనిపించింది ఏంటంటే, సెటిలర్స్ ఓట్లు పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి ఏదైతే ఆల్రెడీ కొంత ఓట్ బ్యాంక్ ఉందో అది మరింత ఎన్హాన్స్ అయ్యి రేపొద్దున కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది అయితే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా నా యొక్క అనాలసిస్ ప్రకారం, నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నాను. నేను ఇందాక చెప్పాను, ఆర్టికల్ 19 ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులు అయితే ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో కొన్ని రిజర్వేషన్ సంబంధించిన వాటిలో మాత్రమే భారతదేశంలో కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి తప్పించి, కొన్ని ప్రాంతాల్లో అది కూడా భారత పౌరుడు భారతదేశంలో ఎక్కడైనా ప్రసంగాలు చేయవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, నివాసం ఉండవచ్చు, వ్యాపారాలు చేయవచ్చు. అలాంటిది ఆ మాత్రం మీకు తెలీదా? దాన్ని ప్రాంతీయ తత్వంగా, ప్రాంతీయ వాదంగా ఎందుకు చూస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. భారతదేశం అంతా రాష్ట్రాల కలయిక, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌరుడు దాంట్లో భాగస్వామే. అలాంటిది రాష్ట్రం వేరు, దేశం వేరు, పౌరులు వేరు అని ఈ విధంగా విభజించడం వల్ల మీకు రాజకీయంగా ఎటువంటి లబ్ధి పొందుతుందని అనుకుంటున్నారు? నిజంగా తెలంగాణ వాదంలో తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ మా రాష్ట్రం మాకు ఉంది అనేటువంటి ఫీలింగ్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటి అనేటువంటి కొత్త అంశాన్ని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి జనాల మధ్యన కొంత చిచ్చు పెట్టినట్టు కాదా? మీకు ఆ మాత్రం తెలీదా? భారత పౌరుడు ఎక్కడైనా మాట్లాడవచ్చని. ఇంకా ఎందుకు ప్రాంతీయతత్వాన్ని? ఇంకా మీరు అయిపోయింది కదా, రాష్ట్రం వచ్చేసింది. ఎప్పుడో ఉన్న మాటలు, ఏదో సందర్భంలో మాటలు తీసుకొచ్చేసి ఇంకా తెలంగాణ మీద కుళ్ళు ఉందని, ఇంకోటని మాట్లాడటం కరెక్ట్.
అలానే గద్దర్ గారి విషయం వచ్చినప్పుడు తెలంగాణలో నాకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయం మాట్లాడుతూ గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్ని కూడా క్షమాపణ చెప్పాలంటే ఏంటి అంటే అది కాని విషయం చెప్పారని అనుకుంటారా? గద్దరు ఆ విధంగా గద్దర్ గారు గొప్పవారు, ఉద్యమ శిఖరం అది. ఒక భావనని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళటంలో అందరికీ ఎదురోడి నిలబడి ఎన్నో రకాల అవమానాలు, దాడులు జరిగి ఆయన అస్తమించడం జరిగింది. వారే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు, అరే డబ్బులు కావాలని చెప్పి జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునేంత స్వతంత్రం ఉంది, నాకు ఏమైనా ఇబ్బంది ఉంటే పవన్ దగ్గరికి పోతా, తమ్ముడుకి నాకు మంచిది ఉంది, ఎన్నోసార్లు చెప్పారు కదా. అది మిస్మ్యాచ్ అక్కడ అనిపించిందా మీకు? పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పేమో అనిపించిందా? ఇప్పుడు ఆ యొక్క కారు కొన్నటువంటి ఇన్వాయిస్లు అప్పుడు ఎప్పుడు కొన్నాడు, డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే ఇస్తాడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పేసి ఉండడు. ఒక కారు నాకు తెలిసి అప్పుడు ఇన్నోవా కారులో తిరిగేవారు, ఆ ఇన్నోవా కారు ఒక 5 లక్షలు అయింది అనుకోండి, ఆ 10 లక్షలు ఇచ్చే పరిస్థితిలో లేడా పవన్ కళ్యాణ్? కోట్ల రూపాయలు రైతులకి, కోట్ల రూపాయలు సామాన్యులకి దానం చేసినటువంటి పవన్ కళ్యాణ్ అలా చెయ్యడు అని అనుకుంటున్నారా మీరు? అలా చెయ్యలేదు, అబద్ధం మాట్లాడని చెప్పేసి జనాలకి ఆ యొక్క దాని న్యూస్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అలా చేస్తున్నారా? ఇన్ని మాటలు అన్నప్పటికీ కూడా తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ వెన్నెల గారి విషయంలో కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారి విషయంలో కానీ, కేటీఆర్ విషయంలో కానివ్వండి, ఎవరి విషయంలో కూడా తప్పుగా మాట్లాడలేదు. గద్దర్ గారి విషయంలో వాళ్ళ కుటుంబంతో నాకు మంచి సన్నిహితం ఉందని చెప్పారు. అలానే కేటీఆర్ నాకు సోదరు లాంటి వాడని చాలా విషయాల్లో మేము మాట్లాడుకుంటామని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారి విషయంలో, కాంగ్రెస్ విషయంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు నాకు చాలా మంచి గౌరవం ఉంది అతను అంటే కూడా చెప్పాడు. లేనిపోయినటువంటి విషయాలు తీసుకొచ్చేసి అనవసరంగా రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ పౌరులకి కన్ఫ్యూజ్ చేసి ఇష్యూ తీసుకురాకండి. మీ యొక్క పనితనాన్ని చూపించి అవి ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నరేంద్ర మోడీకి చాలా సన్నిహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఉంటే ఆయన కొన్ని ఏమైనా హామీలు ఇస్తే, ఏదైనా మనకు పెండింగ్ ఉన్నటువంటి కాజీపేట ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, ఖమ్మం ఐరన్ సంబంధించినటువంటి పరిశ్రమ కానివ్వండి, బయ్యారం ఉక్కు కర్మాగారం సంబంధించి కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కానివ్వండి, ఇలా పలు కార్యక్రమాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా, అడగచ్చు కదా. మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీకు ప్రధానమంత్రి చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్స్ మీరు తీసుకురండి, మీరు అది అడగచ్చు కదా. మీరు ఆ హామీ గట్టిగా ఇస్తే మేము రేపు ఉదయం మీ పార్టీకి ఓటేస్తామని చెప్పచ్చు కదా. నిజంగా చెప్పాలంటే 8 మంది ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ కూడా ప్రజల్లోకి పోవాలంటే వెనక ముందు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 8 మందిని గెలిపించినప్పుడు కూడా ఎందుకు కేంద్రం నుంచి అనుకున్న నిధులు రావట్లేదని చెప్పేసి సామాన్య పౌరులు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే జనాలు జనాలకి ఒక రకమైనటువంటి ఆయన భరోసా కల్పిస్తే, హామీ ఇస్తే, ఎన్నికల హామీ ఇస్తే, ఆయన అనుకున్నట్టుగా కొన్ని సీట్లైనా గెలిస్తే రేపు పొద్దున అడగచ్చు కదా. మీరు వచ్చారు, మీరు క్యాంపెయిన్కి వచ్చారు, మీరు అన్నట్టుగా మేము జనసేన వాళ్ళని గెలిపించాము, మీ కూటమి ప్రభుత్వం సంబంధించిన బీజేపీకి ఓట్లేసాం, ఎందుకు మాకు ఈ పని చేయరు అని చెప్పేసి నిలదీయచ్చు కదా. ఆంధ్రాలో చూస్తున్నాం, చాలా పనులు జరుగుతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం, తెలుసు మనకు కూడా. అదేవిధంగా తెలంగాణ బాగుపడవచ్చు కదా. ఎందుకు రాజకీయం చేస్తున్నారు? కామన్ మ్యాన్ మాత్రం ఖచ్చితంగా ఇదే ఆలోచిస్తాడు. మీరు ఏ రాజకీయ కారణాలతో అలా మాట్లాడుతున్నారు అనేది ముందు జనాలు కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రజల్ని తప్పుదో పట్టించేది, అలానే ప్రజల్లో లేనిపోని ఆ యొక్క ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను మామూలు జర్నలిస్ట్ మాత్రమే. నాకు అనిపించింది నేను చెప్పాను, మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. నేను వాలి శ్రీనివాస్, మీరు చూస్తున్నారు విఎస్ మీడియా.